ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. గోంగూర, కొత్తిమీర, పుదీనా, పాలకూర అన్నీ నిన్న తీసుకున్నాను. డే ఇన్ మై లైఫ్లో కూడా చూపించాను. ఈరోజు మా ఇంట్లో గోంగూర పప్పు, పుదీనా పచ్చడి, అన్నము, మామిడిపండు, కొత్త ఆవకాయలు. మరి ఈరోజు గోంగూర పప్పు గురించి ఏమీ చెప్పట్లేదు, కానీ అది అందరికీ నా స్టైల్లో చూపించాను. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు పుదీనా పచ్చడి నా స్టైల్లో ఎలాగో చూపించేస్తాను రండి. పుదీనా 2-3 సార్లు కడుక్కోవాలి, నీళ్ళు లేకుండా ఆరబెట్టుకోవాలి. మనం చేసుకునేటప్పుడే పుదీనాలు మనం కడుక్కోవాలి, లేదంటే కనుక ఫ్రిడ్జ్లో కడిగి పెడితే వాటర్గా అయిపోయి ఆకంతా పాడైపోతుంది. గోంగూర కూడా నేను ఒలిచి పెట్టుకున్నాను, కానీ నేను ఏమీ కూడా కడుక్కోలేదు. పెసరపప్పుతో చేస్తున్నాను, ఎండాకాలం కదా, పెసరపప్పు ఒంటికి చలవా అని చాలాసార్లే చెప్పాను. గోంగూర కానీ పాలకూర కానీ ఇవి హెల్త్కి చాలా మంచిది, అందుకనే వారంలో 2 సార్లు అయినా తినాలి. పుదీనా కూడా 2 సార్లు కడుక్కున్నాక వాటర్ అంతా పోయిన తర్వాత నూనె వేసుకొని ముందుగా పుదీనా వేయించుకోవాలి. పుదీనా ఎక్కువగా కనపడ్డది కదా అని చెప్పి ఉప్పు కానీ పసుపు కానీ ముందుగా వేసుకోవద్దు. పుదీనా అంత దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్నాక తీసి నీళ్ళు వస్తాయి మనకి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు మళ్ళీ ఎక్కువైనా కూడా మనం తినలేము. ఉప్పు కూడా నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను, మీరు మెత్తన ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం పసుపు ఎక్కువైనా కూడా పర్వాలేదు. ఇక్కడ మీరు గార్లిక్ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ గార్లిక్ వేయలేదు. నా స్టైల్లో పుదీనా పచ్చడి అని అందుకే మీకు ముందు చెప్పాను. ఇక్కడ చిన్న సెగ మీద పెట్టి ఈ వాటర్ పోయేంత వరకు పుదీనా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు అది మీకు కనిపిస్తున్నది వాటర్ కాదు, పచ్చి వాసన కూడా పోయిన టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. మళ్ళీ నూనె పెట్టుకొని ఆవాలు కొంచెం, జీలకర్ర వేయట్లేదు నేను, జీలకర్ర మెంతులు వేస్తున్నాను. మెంతులు ఎక్కువగా వేయద్దు, పుదీనా చేదొచ్చేస్తుంది, పచ్చడి కూడా పాడైపోతుంది. మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా ఎర్రగా వేగాలి. ఇంగు కొంచెంగా వేసుకొని, నేను ఇక్కడ గార్లిక్ వేయలేదు, ఎండుమిరపకాయలు, నేను చేసిన పుదీనా పచ్చడికి 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. దగ్గరే ఉండాలి, కలుపుతూనే ఉండాలి, నల్లగా అవ్వద్దు ఎండుమిరపకాయలు. ఇలా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఈ నూనెలో తాలింపు చల్లగా అవ్వాలి. మనం వేయించుకున్న పుదీనా, ఉప్పు పసుపు కూడా చల్లగా అయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చింతపండు కనుక మనం వేయించేటప్పుడే వేసుకోకపోతే పుదీనా పచ్చడి అంతా ఎండిపోయినట్టుగా అవుతుంది. ఇక్కడ 2 కూడా కలిపేసి మిక్సీ పట్టేసుకుంటే వేడి వేడి అన్నంలో పుదీనా పచ్చడి హెల్త్కి చాలా మంచిది, డైజెస్టివ్ సిస్టాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అందుకనే 1 వీక్ ఒకసారి లేదు 1 మంత్లో ఒకసారి ఇలా పుదీనా పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే మంచిది. మా పప్పు కూడా రెడీ అయిపోయింది, మజ్జిగ, అన్నము, పుదీనా పచ్చడితోటి ఈ రోజు లంచ్ ఇలా సింపుల్ గా కంప్లీట్ చేస్తాను. బాయ్, మరి సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ.